మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమైనా డిసాస్టర్ జరిగినప్పుడు ఇక్కడున్న కలెక్టరేట్ బిల్డింగ్లో ఎలా ఆ డిసాస్టర్ సంబంధించి ఎలా రెస్క్యూ యాక్టివిటీస్ చేయాలి, అదేవిధంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, దానికి సంబంధించి వాళ్ళు చేపట్టే రెస్క్యూ యాక్టివిటీస్, రిలీఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కలెక్షన్ అక్కడ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఏపీ ఫైర్ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళ యొక్క అసిస్టెన్స్ ఇక్కడ ఈ డిసాస్టర్ సంబంధించిన మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ డిసాస్టర్ సంబంధించినప్పుడు ఈ మాక్ డ్రిల్లో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తమ యొక్క పరిధిలో ఎటువంటి రోల్ అండ్ కెపాసిటీస్ వాళ్ళు చేస్తారో అది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా డిసాస్టర్ సంభవించినప్పుడు రెస్క్యూ యాక్టివిటీస్ ఎలా చేయాలి, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ పైన ఎవరైతే డిసాస్టర్ సంబంధించి అన్కాన్షియస్లో పడి ఉన్నారో వాళ్ళని ఎలా ఏ విధంగా రెస్క్యూ చేయడం జరిగిందో, డిఫరెంట్ రెస్క్యూ మెథడ్స్ అడాప్ట్ చేసి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావడం జరిగిందో ఇక్కడ పూర్తిగా కంప్లీట్ డిస్ప్లే అనేది ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అనేది జరిగింది. ముఖ్యంగా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి రోప్ రెస్క్యూ, అదేవిధంగా ల్యాడర్ రెస్క్యూ, అదేవిధంగా డిఫరెంట్ రెస్క్యూ మెథడ్స్ ద్వారా 3 to 4 పర్సన్స్ని ఇక్కడ పైన ఉన్న అప్పర్ ఫ్లోర్స్ నుంచి ఇక్కడ కిందకి దించడం జరిగింది. అది డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెస్క్యూ చేసిన సిబ్బందిని, రెస్క్యూ చేసిన వాళ్ళని మెడికల్ సిపిఆర్ ఇచ్చి, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ ఇచ్చి వాళ్ళని బ్రీతింగ్ రివైవ్ చేసి వాళ్ళకి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి, డిసాస్టర్ సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క సహాయం ఏ విధంగా తీసుకోవాలి, తద్వారా డిసాస్టర్ యొక్క ప్రభావాన్ని ఏ విధంగా మిటిగేట్ చేయాలనేది ఇక్కడ క్షుణ్ణంగా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు మనం కలెక్టర్ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాక్ డ్రిల్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 74 కేసెస్ పేషెంట్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఇద్దరిని మేము సీరియస్గా ఉన్న వాళ్ళని 108లో జీహెచ్కి, తర్వాత ఒకరిని ఇక్కడే గ్రీన్ రూమ్లో మనము కంట్రోల్ రూమ్లో, కమాండ్ రూమ్లో మనము ట్రీట్ చేయడం జరిగింది. మిగిలింది చిన్న చిన్న అబ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి, వాటిని ఇక్కడే ట్రీట్ చేయడం జరిగింది. సో ఈ ప్రిపేర్డ్నెస్కి మేమంతా కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. नमस्कार, मैं इंस्पेक्टर कृष्णावतार फ्रॉम एनडीआरएफ एंड एज यू नो दैट टुडे वी ऑर्गेनाइज इमरजेंसी प्रिपेयरनेस प्रोग्राम। और जैसा कि आपने देखा इसमें सभी जो भी एजेंसी थी, रेस्क्यू एजेंसी थी, जैसे कि एनडीआरएफ, एसडीआरएफ, फायर डिपार्टमेंट, और सबने पूरा बढ़ चढ़ के हिस्सा लिया। और चूंकि एनडीआरएफ, व्हाट इज द फंक्शन ऑफ एनडीआरएफ? एनडीआरएफ मेनली डेडिकेटेड फॉर रेस्क्यू एंड इवैक्यूएशन. You see that during fire incident we evacuate some people who conscious and other unconscious थे by using different method and technique. Some people we evacuate by stretcher and some evacuate by different technique, one man carry, two man carry, and so there are all present जितने की एजेंसियां यहाँ मौजूद थी, सबने अपना बढ़िया काम किया और हमने जो भी हो सका है वो पूरा हमने इवैक्यूएशन का काम किया. ओके, थैंक यू.